హద్దును నియమించాడట 4 పక్కల. యెహోషువ అక్కడ వరకు నీకు హద్దు పెట్టా, ఇదిగో ఈ పక్కకు పెడుతున్నావా, ఈ నది వరకు నీకు హద్దును పెట్టా. నువ్వు వెనక నడుస్తున్నావా, అక్కడ వరకు నేను నీ హద్దును పెట్టా. ఇప్పుడు నువ్వెవరో చెప్పనా? దేవుడు హద్దులో బతుకుతున్న మనిషివి. సాతానా, శత్రువా, యెహోషువ నేను ఆ దైవజనున్నాడు, అతని లోపలికి వెళ్ళటానికి లేకుండా నేను అతనికి హద్దులు 4 పక్కల నియమించాను. ఈ రోజున సంఘం హద్దులో ఉండునుగాక, విశ్వాసుల హద్దులో ఉండునుగాక. కోడి పిల్లకి హద్దు ఉంది, సమస్య రాగానే రెక్కల కిందకి రావడం. కానీ హద్దు మీరు బయటికి వెళ్ళింది అనుకో, ఇక నేను చెప్పక్కర్లేదుగా ప్రసంగం. హద్దులో ఉంటే నీకు భద్రత ఉంటుంది. వాక్యము నీ హద్దు, పరిశుద్ధత నీకు హద్దు పెట్టాడు, దైవ చిత్తం హద్దుగా నియమించాడు. నువ్వు విచ్చలుడిగా పరిగెత్తడానికి కాదు, నీవు హద్దులో ఉన్నంత కాలం ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరాడు. దేవుడు పెట్టిన హద్దులో ఉంటే ఎవడు నీ మీదకి వస్తాడు, ఎవడు నిన్ను జయిస్తాడు?